ఐఆర్సిటిసి రీసెంట్లీ ఒక స్పెషల్ స్పిరిచువల్ ప్యాకేజ్ని రిలీజ్ చేసింది. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీగా అయింది. సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర అనే 11 రోజుల స్పెషల్ స్పిరిచువల్ టూర్ ప్యాకేజ్ని ఐఆర్సిటిసి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఈ వీడియోలో ఈ ప్యాకేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. కంప్లీట్ టూర్ రూట్ మ్యాప్, మీరు దర్శించే 7 జ్యోతిర్లింగాలు, టికెట్ ప్రైజెస్, ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యే ఫెసిలిటీస్, బుకింగ్ ప్రాసెస్ మరియు జర్నీకి ముందు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ టూర్ యొక్క మెయిన్ డీటెయిల్స్ చూద్దాం. టూర్ పేరు సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర. ఈ టూర్ మొత్తం 11 డేస్ ఉంటుంది. జర్నీ స్టార్ట్ అయ్యేది జూన్ 16, 2026. ఈ యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా నిర్వహించబడుతుంది. బోర్డింగ్ పాయింట్స్ ఏంటంటే సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముడ్ఖేడ్, నాందేడ్ మరియు పూర్ణ జంక్షన్. ఇది భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ కాబట్టి జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సపరేట్ గా బస్సెస్ అరేంజ్ చేసుకోవాలి అన్న టెన్షన్ ఉండదు. ట్రైన్ లోనే సేఫ్ అండ్ కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ యాత్రలో మీరు దర్శించే 7 జ్యోతిర్లింగాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్. ఇది ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో చాలా పవర్ఫుల్ జ్యోతిర్లింగంగా చెప్తారు. మహాకాల్ దేవుణ్ణి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. సెకండ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంటుంది. నర్మదా నది మధ్యలో ఓం ఆకారంలో ఉన్న ద్వీపంపై ఈ టెంపుల్ నిర్మించబడింది. అందుకే ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. ఇది కూడా 12 జ్యోతిర్లింగాల్లో ఒక పవిత్ర క్షేత్రం. థర్డ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ద్వారకా, గుజరాత్ లో ఉంటుంది. ఓంకారేశ్వర్ తర్వాత మీరు దర్శించేది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ నాగదేవతలకి ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వారకా ఏరియాలో ఉన్న ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి పొందింది. ఫోర్త్ సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ లో అరేబియన్ సీ పక్కన ఉన్న చాలా పవిత్రమైన టెంపుల్. సోమనాథ్ టెంపుల్ ని సోముని దేవాలయం అని కూడా పిలుస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగంగా ఈ టెంపుల్ ని భక్తులు భావిస్తారు. ఫిఫ్త్ భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది పూణే, మహారాష్ట్రలో ఉంటుంది. భీమా నది పక్కన ఉన్న ఈ టెంపుల్ ప్రకృతి మధ్యలో ఉంటుంది. సిక్స్త్ త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది నాసిక్, మహారాష్ట్రలో గోదావరి నది పక్కనే ఉంటుంది. త్రింబకేశ్వర్ టెంపుల్ కి భక్తులు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ పూజలు చేస్తే పాపాలు తొలుగుతాయని నమ్మకం. గోదావరి పుష్కరాలకు కూడా ఈ ప్లేస్ చాలా ఫేమస్. సెవెంత్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ఔరంగాబాద్ దగ్గర ఎల్లోరా కేవ్స్ పక్కనే ఉంటుంది. కృష్ణేశ్వర్ టెంపుల్ చాలా పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన స్థలం. ఇలా ఒకే యాత్రలో 7 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ టూర్ రూట్ మ్యాప్ డే వైజ్ గా స్క్రీన్ మీద డీటెయిల్స్ పెడుతున్నాను. మొత్తం 11 రోజుల ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్ర స్టేట్స్ ని కవర్ చేస్తారు. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు సెలెక్ట్ చేసిన కంఫర్ట్ కేటగిరీ బట్టి టికెట్ ప్రైస్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ అయితే 17,600 నుంచి స్టార్ట్ అవుతుంది. 3AC టికెట్ ప్రైస్ అయితే 26,700. 2AC టికెట్ ప్రైస్ అయితే 34,600. ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయో చూద్దాం. కంప్లీట్ ట్రైన్ జర్నీ, హోటల్ లేదా లాడ్జ్ లో అకామిడేషన్, వెజిటేరియన్ ఫుడ్ ఫెసిలిటీ, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని బసెస్ ద్వారా జరుగుతాయి. దీంట్లో మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. టెంపుల్ దర్శనం అరేంజ్మెంట్స్ అన్ని ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అవుతాయి. అంటే మీరు ఒక్కసారి టికెట్ బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఐఆర్సిటిసి అరేంజ్ చేస్తుంది. సపరేట్ గా ప్లాన్ చేయాల్సిన టెన్షన్ ఏమీ ఉండదు. ఇప్పుడు బుకింగ్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గా చూద్దాం. గూగుల్లో ఐఆర్సిటిసి టూరిజం అని సెర్చ్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ సప్త జ్యోతిర్లింగ అని సెర్చ్ చేయండి. టూర్ ప్యాకేజ్ డిస్క్రిప్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్, ఈ కోడ్, ప్యాకేజ్ డీటెయిల్స్ మరియు ప్రైజింగ్. మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి 3AC స్లీపర్ లేదా 2AC కేటగిరీ సెలెక్ట్ చేయండి. అక్కడ బుక్ నౌ క్లిక్ చేయండి. తర్వాత ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ లేదా SMS వస్తుంది. మీరు డైరెక్ట్ గా ఐఆర్సిటిసి టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ కి వెళ్ళినా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ లింక్ పెడుతున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఈ టూర్ బుక్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. జర్నీ జూన్ 16, 2026 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా బుకింగ్ చేసుకోవడం బెటర్. సీట్స్ లిమిటెడ్ గా ఉంటాయి. అర్లీ బుకింగ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి.
టెంపుల్ విజిట్స్ కి ట్రెడిషనల్ మరియు డీసెంట్ డ్రెస్ వేసుకోవడం మంచిది. మీ పర్సనల్ ఐటమ్స్, మొబైల్ చార్జర్స్, మెడిసిన్స్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. సీనియర్ సిటిజన్స్ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. ప్యాకేజ్ లో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్ కావాలంటే మీరు సపరేట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్యాకేజ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ స్పిరిచువల్ టూర్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో కంపల్సరీ షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కంప్లీట్ ప్యాకేజ్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.